నమస్కారం వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్. ఏపీలో వైసీపీ నేతలు శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారు. మంత్రి డిబివి స్వామి ఫైర్. విమాన ప్రమాదంపై ఇప్పుడే ఓ నిర్ణయానికి రావద్దు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. రవాణా శాఖలో విప్లవాత్మక మార్పులు మంత్రి ప్రభాకర్. కవిత తీరును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు మహేష్ గౌడ్ సెటైర్లు. ఏసీ కీలక నిర్ణయం, దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ. తిరుమల ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళిక మంత్రి ఆనంద్. జీఎస్టీ వసూళ్లలో దేశానికి ఆదర్శంగా నిలవాలి సీఎం చంద్రబాబు. రెవెన్యూ గ్రామానికో జీపీఓ మంత్రి పొంగులేటి. అమెరికా స్ఫూర్తితో తెలంగాణలో అభివృద్ధి సీఎం రేవంత్ రెడ్డి. చిత్తూరు ఎస్పీ రౌడీలా వ్యవహరించాడు అంబటి. భూతాపాన్ని తగ్గించేందుకు త్రిముఖ వ్యూహం గవర్నర్ జిష్ణుదేవ్. ఐఐఎం కోల్కతాలో దారుణం, బాయ్స్ హాస్టల్లో యువతిపై అత్యాచారం. బీహార్లో ఓట్ల చోరీకి కుట్ర, ఈసీపై రాహుల్ విమర్శలు. పుదుచ్చేరి సీఎం విధుల బహిష్కరణ, లెఫ్టినెంట్ గవర్నర్ నిరంకుశ వైఖరికి వినూత్న నిరసన. తెలంగాణలో 2 రోజులు వానలు, 25 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. సెల్ఫీ పేరుతో భర్తను నదిలోకి తోసేసిన భార్య, కాపాడిన స్థానికులు, వీడియో వైరల్. కల్తీ కల్లు బాధితులకు మెరుగైన వైద్యం మంత్రి రాజనరసింహ. రాజ్యాంగ వ్యవస్థలను మార్చేస్తున్న మోదీ, న్యాయ వ్యవస్థకు కూడా పుంచి ఉన్న ప్రమాదం సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా. బాబు ఓవర్ యాక్షన్ వల్లే బడకచెర్ల వివాదం, తెలంగాణతో చర్చించాకే నిర్ణయం తీసుకోవాలి సిబిఐ నేత నారాయణ. పీసీ ఘోష్ కమిషన్ ను తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం హరీష్ రావు. వాహనం నడుపుతూ నిద్రలోకి డ్రైవర్, కాలువలోకి దూసుకెళ్లిన కారు, 3 దుర్మరణం. జూలై 15 భూమికి చేరుకోనున్న శుభాంశు శుక్ల, వారం రోజుల పాటు క్వారంటైన్. భారతీయ న్యాయ వ్యవస్థను సరిచేయాల్సి ఉంది సిజేఐ బిఆర్ గవాయ్. అమెరికాలో ఉద్యోగాల కుదింపు, 1300 మందికి పైగా దౌత్యాధికారుల తొలగింపు.